ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒక ప్రశ్నతో వణికిపోతుంది. ఆ ప్రశ్న ఏమిటంటే ఇరాన్ వద్ద అణుబాంబు ఉందా? నిజానికి ఇరాన్పై అమెరికా చెబుతున్న అసలు కారణం కూడా ఇదే. ఇరాన్ భారీగా యురేనియంని శుద్ధి చేస్తుందని అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తుంది. అందుకే ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేయటమే లక్ష్యంగా గత 2 ఏళ్లలో అమెరికా దాడికి దిగింది. కానీ యురేనియంను మాత్రం అగ్రదేశం గుర్తించలేకపోయింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 12 అణుబాంబులకు సరిపడా యురేనియం ఇరాన్ వద్ద ఉందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. అసలు ఇరాన్ తమ యురేనియంను ఎక్కడ దాచింది? అణుబాంబు తయారీకి ఆ దేశానికి ఎంత సమయం పడుతుంది? నిజంగా ఇరాన్ వారంలోనే అణుబాంబు తయారు చేయగలదా? ఇరాన్ అణురహస్యాలపై స్పెషల్ స్టోరీ. వాచ్ దిస్ స్టోరీ. ఇరాన్ వద్ద నిజంగానే అణుబాంబులు ఉన్నాయా? ఇరాన్ యురేనియంపై అమెరికా ఏమంటుంది? ఇరాన్ యురేనియం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఇరాన్పై అమెరికా యుద్ధానికి దిగడానికి అసలు కారణమేంటో తెలుసా? యురేనియం ఎన్రిచ్మెంట్ అంటే యురేనియంని శుద్ధి చేయడం. ఇలా శుద్ధి చేసిన యురేనియంతో అణుబాంబును తయారు చేయొచ్చు. అసలు ఇరాన్కు అణుబాంబు ఎందుకు తయారు చేస్తుంది? అమెరికా ఇజ్రాయెల్ను బద్ధ శత్రువులుగా ఇరాన్ భావిస్తుంది. తమ వద్ద అణుబాంబే ఉంటే అమెరికా ఇజ్రాయెల్ అంత సులువుగా దాడి చేయవు. అందుకే ఎన్ని ఆంక్షలు విధించినా, ఎన్ని దాడులు చేసినా ఇరాన్ మాత్రం యురేనియం శుద్ధి ప్రక్రియను ఆపడం లేదు. ఈ ప్రక్రియను ప్రపంచానికి తెలియకుండా అత్యంత రహస్యంగా భూగర్భంలో ఇరాన్ నిర్వహిస్తోంది. అసలు ఇరాన్ వద్ద ఎంత యురేనియం ఉంది? ఆ దేశం అణుబాంబు తయారీకి ఎంత చేరువలో ఉంది అన్నదే ఇప్పుడు అందరి సందేహం. ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ముందు యురేనియం అంటే ఏమిటో తెలుసుకోవాలి. యురేనియం అనేది ప్రకృతి సిద్ధంగా దొరికే ఒక లోహం. ఇది భూమి లోపలి పొరల్లో లభిస్తోంది. యురేనియం లోహంగా ఉంటే అది కేవలం ఒక రాయి మాత్రమే. యురేనియంను శుద్ధి చేసినప్పుడు దానిలోని అపారమైన శక్తి బయటకు రావడం మొదలవుతుంది. ఆ శక్తి ఒక నగరాన్నంతటినీ వెలుగులతో నింపగలదు. అంటే ఒక నగరానికి సరిపడా విద్యుత్ని సరఫరా చేయగలదు. అదే యురేనియంని మరింత శుద్ధి చేస్తే ఒక నగరాన్ని నామరూపాలు లేకుండా చేయగలదు. అంటే అణుబాంబుగా మారి వినాశాన్ని సృష్టిస్తుందన్నమాట. యురేనియంకు ఉన్న 2 కోణాలు ఇవన్నమాట. అణు విద్యుత్ కేంద్రంలో ఇంధనాన్ని ఉత్పత్తి చేసే పదార్థం యురేనియం. సరైన రీతిలో దాన్ని ప్రాసెస్ చేస్తే అణుబాంబుకు కూడా అదే ఇంధనంగా మారనుంది. అందుకే ఇరాన్ కదలికలను ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఇక నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే ఇరాన్ తన యురేనియంని ఎక్కడ దాచిపెట్టింది? నిజానికి యురేనియం మొత్తాన్ని ఇరాన్ ఒకే చోట ఏమాత్రం దాచిపెట్టలేదు. ఎందుకంటే దానికోసం అమెరికా ఇజ్రాయెల్ దాడి చేస్తాయని, ధ్వంసం చేస్తాయని తెహ్రాన్కి ముందే తెలుసు. వైమానిక దాడుల నుంచి కాపాడుకోవడానికి చాలా వరకు భూగర్భంలో ఉన్న వేర్వేరు కేంద్రాల్లో ఇరాన్ తమ యురేనియంని దాచిపెట్టింది. ఈ భూగర్భ కేంద్రాల్లో నటాంజ్ ప్రధానమైనది. ఈ అణుస్థావరం ఇరాన్ రాజధాని తెహ్రాన్కు దక్షిణాన 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారీ సముదాయం. ఇక్కడే ఇరాన్ వేల సంఖ్యలో సెంట్రిఫ్యూజ్ను ఏర్పాటు చేసింది. శుద్ధి చేసిన యురేనియంను అత్యంత వేగంగా తిప్పి శక్తి రూపంలోకి మార్చే సాధనాన్ని సెంట్రిఫ్యూజ్ అంటారు. నటాంజ్ తర్వాత ప్రధాన అణుస్థావరం ఫోర్డో. ఒక పర్వతాన్ని లోతుగా తొలిచి నిర్మించిన అణుస్థావరం ఫోర్డో. దీన్ని నాశనం చేయడం చాలా కష్టం. ఇక మూడో ఇరాన్ అణు కేంద్రం ఇస్ఫహాన్. ఇది యురేనియంను మార్పిడి చేసే ఇంధన తయారీ కేంద్రం. 2025లో ఫోర్డో స్థావరానికి అత్యంత ప్రాధాన్యం పెరిగింది. ఎందుకంటే పెద్ద మొత్తంలో శుద్ధమైన యురేనియంని ఇరాన్ కంటైనర్లలో తరలించే శాటిలైట్ చిత్రాలు బయటకు వచ్చాయి. ఇరాన్కు చెందిన పలు అణు కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ 2025 జూన్లో దాడులు చేశాయి. అయితే కొన్ని రోజుల ముందే ఈ తరలింపు ప్రక్రియను ఇరాన్ చేపట్టింది. ఇప్పటికీ ఇరాన్ వద్ద ఉన్న శుద్ధమైన యురేనియం ఎక్కడ ఉందో ఖచ్చితంగా తెలియదని ఐక్యరాజ్యసమితి అణు పర్యవేక్షణ సంస్థ IAEA చెబుతోంది. ఇక తర్వాతి ప్రశ్న ఏంటంటే ఇరాన్ వద్ద అసలు ఎంత యురేనియం ఉంది? 2025 జూన్ నాటికి, అంటే అమెరికా ఇజ్రాయెల్ దాడులు చేయడానికి ముందు ఇరాన్ వద్ద మొత్తం శుద్ధి చేసిన యురేనియం 10,000 కిలోలు ఉన్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇలా చెప్తే దీని పరిమాణం, తీవ్రత అర్థం కాదు. 2015లో జరిగిన అణు ఒప్పందాన్ని చూడండి. ఈ డీల్ ప్రకారం 202 కిలోల యురేనియంని మాత్రమే ఇరాన్ ఉంచుకోవాలి. కానీ ఆ పరిమితిని ఇరాన్ ఎప్పుడో దాటేసింది. అయితే అన్ని రకాల యురేనియం నిల్వలు ప్రమాదకరం కాదు. ఇక్కడ ఎంత అనేది మాత్రమే కాదు, ఆ యురేనియంని ఎంత మేరకు శుద్ధి చేశారు అనేదే అసలు మ్యాటర్. యురేనియం శుద్ధి అంటే ఏమిటి? యురేనియంను కాఫీ పొడితో పోల్చి చూద్దాం. ముడి యురేనియం అనేది పచ్చి కాఫీ గింజ లాంటిది. అందులో శక్తి ఉంటుంది. కానీ దాన్ని నేరుగా కాఫీకి ఉపయోగించుకోలేం. కాఫీ గింజలను శుద్ధి చేసి పొడిగా మార్చిన తర్వాతే మనం దాన్ని తాగగలం. అలాగే తక్కువ స్థాయిలో అంటే 3 నుంచి 4% మేర యురేనియం లోహాన్ని శుద్ధి చేస్తే దాన్ని అణు రియాక్టర్
రియాక్టర్లతో ఇంధనంగా మార్చుకోవచ్చు. అది ఇళ్లకు విద్యుత్ను అందిస్తుంది. యురేనియంను 20% శుద్ధి చేస్తే అది రియాక్టర్ల పరిశోధన పరిధిలోకి వస్తుంది. ఒకవేళ యురేనియంని 90% శుద్ధి చేస్తే కథ మొత్తం టర్న్ అవుతుంది. 90% యురేనియం శుద్ధి చేయడం అంటే దాన్ని ఆయుధ స్థాయికి చేరిన యురేనియంగా చెప్పవచ్చు. దీన్ని అణుబాంబు తయారీకి వాడతారు. మరి 90% శుద్ధి చేసిన యురేనియం ఇరాన్ వద్ద ఎంత ఉంది? 2025 జూన్ నాటికి ఇరాన్ వద్ద 5% శుద్ధి చేయబడిన యురేనియం దాదాపు 6000 కిలోలు ఉంది. 184 కిలోల యురేనియంని 20% మేరకు ఇరాన్ శుద్ధి చేసింది. సో రియాక్టర్ల పరిశోధనా స్థాయికి ఇరాన్ చేరుకుందని అర్థమవుతుంది. కానీ అసలు ఆందోళనకు గురిచేసే మరో సంఖ్య ఉంది. 441 కిలోల యురేనియంను ఇరాన్ 60% శుద్ధి చేసింది. ఇదే ఇప్పుడు ప్రమాద ఘంటికలను మోగిస్తుంది. ఎందుకంటే 60% శుద్ధి చేసిన యురేనియం పౌర ఇంధన అవసరాలకు పనిచేయదు. అంటే అణు విద్యుత్ కేంద్రాలకు, పరిశోధన రియాక్టర్కు ఇది అస్సలు పనికిరాదు. 60% శుద్ధి చేసిన యురేనియం దేనికి పనికొస్తుంది? సాధ్యమైనంత వరకు దీన్ని ఆయుధంగా మార్చే ప్లాన్లో భాగంగానే 60% మేర యురేనియంను శుద్ధి చేశారు. దీన్ని మరింత శుద్ధి చేస్తే వెపన్ గ్రేడ్ యురేనియంగా మారుతుంది. ప్రపంచంలో అణ్వాయుధాలు లేని దేశాల్లో ఈ స్థాయిలో యురేనియం ఉత్పత్తి చేసిన ఏకైక దేశం ఇరాన్ మాత్రమేనని క్లియర్గా చెప్పవచ్చు. 441 కిలోల యురేనియంతో ఎన్ని అణుబాంబులను తయారు చేయవచ్చు? 441 కిలోల ఇరాన్ యురేనియంను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA అత్యంత గణనీయమైన పరిమాణంగా పరిగణిస్తుంది. ఒక అణు క్షిపణిలో వార్హెడ్ తయారీకి 25 కిలోల యురేనియం సరిపోతుంది. కానీ ఇరాన్ వద్ద ఉన్న 60% 441 కిలోల యురేనియం ఉంది. దీన్ని 90%కి పెంచితే ఆ మొత్తం యురేనియంతో 12 అణుబాంబులు తయారు చేయొచ్చు. అణుబాంబులను తయారు చేయడానికి ఇరాన్కు ఎంత సమయం పట్టొచ్చు? 2025 మేలో అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఓ నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం 60% శుద్ధి చేసిన యురేనియంని 90% ఎన్రిచ్మెంట్ ప్రక్రియను ఇరాన్ వారంలోనే చేయగలదు. అంటే ఇప్పుడు ఇరాన్ వద్ద 441 కిలోల యురేనియంను 90%కి శుద్ధి చేస్తే అణుబాంబు తయారీకి సిద్ధమవుతుందన్నమాట. అయితే వారం రోజుల్లో కాదు, 4-5 రోజుల్లోనే ఇరాన్ తమ వద్ద ఉన్న 60% శుద్ధి చేసిన యురేనియంని 90%కి మారుస్తుందని ఇజ్రాయెల్ వాదిస్తోంది. 2012 నుంచే ఈ విషయంలో ప్రపంచాన్ని ఇజ్రాయెల్ హెచ్చరిస్తూనే ఉంది. ఇక్కడ మరో కీలక అంశాన్ని ప్రస్తావించాలి. అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది గతేడాది. ఈ నివేదికల ప్రకారం వారం రోజుల్లో అణుబాంబు తయారీకి అవసరమైన యురేనియంని ఇరాన్ శుద్ధి చేస్తోంది. అంటే ఈ పాటికి ఇరాన్ అణ్వాయుధాలను సిద్ధం చేసిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఇరాన్ అణుబాంబులను తయారు చేసి ఉండకపోవచ్చు. ఉంటే ఇరాన్ వేరే లెవెల్లో స్పందించేది. అణుబాంబులే ఉంటే అమెరికాను తెహ్రాన్ ఖచ్చితంగా బెదిరించేది. తమపై దాడి చేస్తే అణుబాంబులతో ఇజ్రాయెల్ని భూస్థాపితం చేస్తామని ఇరాన్ బెదిరించేది. కానీ 40 రోజుల పాటు జరిగిన యుద్ధంలో అలాంటి బెదిరింపులేవీ ఇరాన్ చేయలేదు. దీన్ని బట్టి చూస్తే ఇరాన్ వద్ద శుద్ధి చేసిన యురేనియం ఉంది. కానీ దాన్ని ఇంకా బాంబుగా మార్చలేదని స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచం ముందున్న అసలు ప్రశ్న ఏంటంటే, ఇంతటి భారీ స్థాయిలో సిద్ధం చేసుకున్న యురేనియంతో ఇరాన్ ఏం చేయాలని అనుకుంటుంది అన్నదే.